హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు మన ఇంట్లోనే స్వీట్ హౌస్ కన్నా టేస్టీగా గోధుమ పిండితో చిట్టి చిట్టి కచోరీలు చూపిస్తున్నాను అనమాట. చాలా చాలా బాగా వస్తాయండి. చాలా వరకు మనం మైదా పిండి కొంచెం అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది. అయితే ఇవి నేను గోధుమ పిండితో చేశాను. ఎంత బాగా వచ్చాయంటే మీరు కూడా చూసి తప్పకుండా ఈ కచోరీ మాత్రం ట్రై చేయండి. ఈవినింగ్ టైము పిల్లలకి అట్లా మనం కూడా చేసుకొని ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చేసి ఇచ్చి అట్లా బాగుంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము అది చూద్దాము. ఓకే, ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నా, కొంచెం ఉప్పు తీసుకున్నా. ఇందులో ఇప్పుడు నేను బటర్ని వేడి చేసుకొని పోసుకుంటున్నా. బటర్ పోసుకుంటే కచోరీ చాలా బాగా వస్తాయండి, క్రిస్పీగా. అందుకే ఇప్పుడు మనము దీనిలో వాటర్ పోసుకొని ఇంకా మనం పూరి పిండిలాగా కలిపేసుకుందాము. ఈ పూరి పిండిని మొత్తాన్ని కలిపేసుకొని కొంచెం నాననివ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి పూరి పిండి తయారైపోయింది. దీని మీద కొంచెం ఆయిల్ని వేసుకొని ఇది ఒక 10 నిమిషాలు అట్లా నాననిద్దాము. అంతవరకు మనం నార్మల్ మసాలా అన్నమాట కచోరీకి, ఉల్లిగడ్డ అది లేకుండా. ఓకే, ఇక్కడ వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి తీసుకున్న, గరం మసాలా, ధనియాలు, మిర్చి పౌడర్, పసుపు అండ్ సోంపు తీసుకున్నా అనమాట. దీన్ని పౌడర్ చేసుకుందాం మనము ఫస్ట్, ఉప్పు వేసుకొని కొంచెము. ఓకే, ఇక్కడ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలి, మరీ మెత్తగా లేకుండా. చూడండి ఒకసారి. ఇంకోటి, కచోరీలలో కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోండి ఇష్టం ఉండేవాళ్ళు. కొందరు మా దగ్గర తినరు కాబట్టి నేను వేయలేదు. ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఉంటే మాత్రం వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఆ మసాలా రెడీ అయింది కదా. ఇక్కడ ఆయిల్ వేసుకున్నా. ఇందులో ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాము సన్నగా. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను మాడిపోకుండా ఉండొద్దని కొంచెం ఆయిల్ ఎక్కువ వేడిగా కానివ్వలేదు. ఇందులో కొత్తిమీర వేసుకుందాం ఫ్రెష్గా. నెక్స్ట్ వచ్చేసి మనం పట్టుకున్న మసాలా పౌడరు. ఆ తర్వాత 1 కప్పు నేను శనగపిండి చిన్న కప్పుతోనే వేసుకున్నా. ఓకే, ఇది బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దాము. ఆయిల్ ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇదైతే బాగా మగ్గిపోయింది. ఇంకా కొంచెం కొత్తిమీర పైన వేసేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే. చూడ్డానికి బాగుంటుంది అన్నమాట కచోరీలో పచ్చి కొత్తిమీర. ఓకే, ఇది ప్లేట్లోకి అయితే తీసుకుంటాను నేను ఇప్పుడు. చూడండి, మొత్తం ఆయిల్ అంతా గుంజేసుకుంది. మనకు కచోరీకి ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం భక్షాలకు ఎట్లా తీసుకుంటాం, సన్నగా తీసుకోండి. కొంచెం చిన్న చిన్న పూరీలాగా తీసుకొని ఇందులో మన కచోరీ పేస్ట్ని కొంచెం పెట్టుకొని రౌండ్ ఒత్తుకుందాము. ఒకసారి చూడండి నా హ్యాండ్లో. మసాలా ఎక్కువ కావాలనుకుంటే ఇక పెద్దగా కచోరీ పెద్దగా చేసుకోండి. నేనైతే చిన్న చిన్న చిట్టి కచోరీలు చేసుకుంటున్నా. చూడ్డానికి బాగుంటాయి, తినడానికి కూడా మనకి ఇష్టంగా తింటాం అన్నమాట చిట్టి చిట్టిగా ఉంటే. ఇది ఇంకా కొంచెం పెద్దగానే ఉంది, ఇంకా చిట్టి కచోరీలు చేస్తాను నేను మీకు. ఇదైతే వీడియో కొంచెం పెద్ద కచోరీనే వచ్చింది. కొంచెం ఇట్లా అనేసి నొక్కి ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇదైతే నాకైతే పెద్దగానే వచ్చింది. ఇంకా చిట్టి కచోరీ చూపిస్తాను నేను మీకు. చూడండి, అన్ని చిట్టి చిట్టి కచోరీలు. అంటే నేను ఓన్లీ కొంచెం మనకు పూరికి ఎంత పిండి తీసుకుంటామో అంతే పిండి తీసుకున్నాను అనమాట, కొంచెము. ఓకే, చూడండి కచోరీలు అయితే రెడీ. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని వేయించుకుందాము. కచోరీలు అయితే కొంచెం ఆయిల్లో టైం అయితే తీసుకుంటాయి, బాగా కాలాలన్నమాట. ఎంబడే తీస్తే లోపల పిండి వరకు మనకు కచోరీలు ఉడకవన్నమాట. బయట బాగా కాలినట్టు అనిపించి లోపల పిండి ఉంటాయి. అట్లా కాకుండా చిన్న మంట పైన నీట్గా వేయించుకోవాలన్నమాట కచోరీలు. గోధుమ పిండి కదా మెత్తగా వస్తాయేమో అని అస్సలు అనుకోవద్దు, చాలా చాలా బాగా వచ్చినాయి నాకు.
ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ కాలిందా లేదా అని ఒకటి నేను కచోరీ వేయించి చూశాను కాబట్టి చెప్తున్నా. చాలా బాగా వచ్చిందనమాట. కలర్ బాగా రావాలి, కచోరీ కలర్ మీకు తెలుసు కదా. ఇంకా కచోరీలకు పచ్చిమిర్చి తినేవాళ్ళు ఉంటారు, ఆ పచ్చిమిర్చి కూడా వేయించుకొని దీని మీద వేసుకోండి. ఓకే, ఒకసారి కచోరీలు చూడండి వేసేసుకుందాము. ఎంత బాగా వచ్చినాయి చూడండి. స్వీట్ హౌస్ కన్నా అసలు టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా, మనం మైదా పిండి వాడకుండా గోధుమ పిండి వాడినా కూడా ఇంత బాగా కచోరీ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అంత బాగా వచ్చినాయి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ టైం కానీ మధ్యాహ్నం మీరు ఎప్పుడన్నా నార్మల్గా ఏ టైం పాస్ కానప్పుడు ఇది ట్రై చేయండి. చాలా చాలా బాగా వచ్చినాయండి. మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకోటి ఆమ్చూర్ పౌడర్ అయితే కొందరు ఇష్టపడరు కాబట్టి నేనైతే వేసుకోలేరు, మీరు వేసుకోండి. ఇంకోటి పిండిలో వాము వేసుకోవాలి. వేసుకునేటప్పుడు నేను వేయలేదు, నాతో లేకుండే వాము కాబట్టి మీరు పిండి కలిపేటప్పుడు వాము అయితే వేసుకోండి. ఎందుకంటే ఇంకా ఏదైనా కొంచెం తప్పినప్పుడు మనం చెప్తే బాగుంటుందని నేను మీతో షేర్ చేసుకున్నా. నేను వాము నాతో అందుబాటులో లేకపోయింది కాబట్టి నేను పిండిలో వేయలేకపోయినా. కొంచెం వాము వేసుకుంటే ఇంకా మన కచోరీ స్వీట్ హౌస్ కన్నా మంచి కచోరీని అయితే మనం మీతో షేర్ చేసుకున్నాను.